Hello friends, welcome to Engralit. In this video, we are going to discuss very important topic in the English literature, that is Chaucerians. ఈ వీడియోలో మనము అసలు Chaucerians అంటే ఎవరు? అంటే ఎవరిని Chaucerians అనేసి పిలుస్తాము? ఇంకా టైప్స్ ఆఫ్ Chaucerians, దేర్ ఇంపార్టెన్స్, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల గురించి we will discuss in this video. ఓకే, ముందుగా లెట్స్ డిస్కస్ the background of this topic. The 15th century reflected as a transitional period in the political and social era. ఈ 15th century అనేటువంటిది ఎలా ఉంది అంటే ట్రాన్సిషనల్ పీరియడ్, అంటే చేంజ్ జరుగుతూ ఉందన్నమాట. వేటిల్లో చేంజ్ అనేది జరుగుతుంది అంటే పొలిటికల్గా ఇంకా సోషల్గా చాలా చేంజెస్ అనేటువంటివి చోటు చేసుకున్నటువంటి పీరియడ్ ఈ 15th century. This period is seen as comparatively barren in the field of literature. Meanwhile, only a few productive works were written during this period. సో చాలా చేంజెస్ అనేటువంటివి పొలిటికల్గా సోషల్గా జరుగుతున్నటువంటి ఈ 15th centuryలో మనము లిటరేచర్ అనేటువంటి ఫీల్డ్లో చూస్తే ఇది ఒక బ్యారన్ పీరియడ్గా మనం చెప్పుకుంటాము. బ్యారన్ అంటే నాట్ ఫ్రూట్ఫుల్ అనేసి, అంటే చెప్పుకోదగ్గ గ్రేట్ వర్క్స్ కానీ గ్రేట్ రైటర్స్ యొక్క గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఎక్కువగా లేదు ఈ పీరియడ్లో 15th century అనేటువంటి దాంట్లో. కాకపోతే కొన్ని మాత్రము ప్రొడక్టివ్ వర్క్స్ అనేటువంటివి ఈ పీరియడ్లో రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఇది యాక్చువల్గా రిమైనింగ్ పీరియడ్స్ అన్నిటితో కూడా మనం పోల్చుకుంటే ఇది ఒక బ్యారన్ పీరియడ్, అంటే నాట్ దట్ మచ్ ఫ్రూట్ఫుల్ అనమాట. అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ రైటర్స్ నంబర్ ఆఫ్ పొయమ్స్ రాయడము, గ్రేట్ అచీవ్మెంట్స్ జరగడము, ఈ లిటరేచర్లో గ్రేట్ డెవలప్మెంట్ జరగడము అనేటువంటిది ఏది కూడా పెద్దగా జరగలేదు. కాకపోతే కొన్ని వర్క్స్ అనేటువంటివి మాత్రము ఈ 15th centuryలో కూడా రావడం అనేది జరిగింది. దేర్ వర్ ఫ్యూ రీజన్స్ లయబుల్ ఫర్ ద అన్ప్రొడక్టివ్నెస్ ఆఫ్ లిటరరీ ప్రొడక్షన్ డ్యూరింగ్ దిస్ ఏజ్. సో అసలు ఎందుకు ఈ విధంగా లిటరేచర్ అనేది సరిగ్గా డెవలప్ కాలేదు, ఇంకా లిటరేచర్ ఎందుకు ఇక్కడ నెగ్లెక్ట్ చేయబడింది, ఎందుకు ఈ పీరియడ్ ఒక బ్యారన్ పీరియడ్గా తయారైంది అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్లో ముఖ్యమైనది ఏంటి అంటే ద డిమైజ్ ఆఫ్ జోఫ్రీ చాసర్, అంటే జోఫ్రీ చాసర్ గారు చనిపోవడం. సో చాసర్ వాజ్ ఏ గ్రేట్ పోయెట్ అండ్ గ్రేట్ డామినేటింగ్ పర్సనాలిటీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, మనందరికీ తెలుసు. సో ఎప్పుడైతే ఆయన చనిపోవడం అనేది జరిగిందో ఆ తరువాత ఆ రేంజ్లో ఆయనకి ధీటుగా ఏ వర్క్స్ చేసేటువంటి రైటర్సు ఎక్కువగా ముందుకు రాలేకపోయారు. అది రీజన్ ఒకటైతే, మరొక రీజన్ ఏంటి అంటే ద డెడ్లీ వార్ ఆఫ్ రోజెస్ వర్ అఫెక్టింగ్ ద హోల్ సినారియో బ్యాడ్లీ. ఇంకా వార్ ఆఫ్ రోజెస్ అనేటువంటి ఈ పీరియడ్లో జరిగినటువంటి గ్రేట్ ఈవెంట్గా ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ వార్ ఆఫ్ రోజెస్ వల్ల కూడా ఏం జరిగింది అంటే లిటరేచర్ అనేటువంటిది పెద్దగా డెవలప్ అనేది కాలేదన్నమాట. అంటే నోబడీ ఈజ్ రెడీ టు ఎంకరేజ్ ద రైటర్స్ ఇన్ దిస్ ఏజ్. అందుకని ప్రొడక్టివ్ వర్క్స్ అనేటువంటివి ఎక్కువగా రాలేదు. ఇంకా జోఫ్రీ చాసర్ చాలా గ్రేట్ పర్సనాలిటీ ఇన్ అవర్ లిటరేచర్. సో ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆ రేంజ్లో వర్క్స్ రాసేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది లేకుండా పోయారు ఆ పీరియడ్లో. సో దీస్ ఆర్ ద రీజన్స్ అనేసి మనం చెప్పచ్చు ఈ పీరియడ్ బ్యారన్ పీరియడ్ అయ్యేదానికోసం. There was no motivation for the poets to write as best as Chaucer, since no one had the talent to carry the Chaucerian custom forward with great glory. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పొయిట్స్కి గ్రేట్ మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేకపోయారు. ఎందుకంటే పొలిటికల్గా సోషల్గా ఇది ఒక ట్రాన్సిషనల్ పీరియడ్ అయింది. ఇంకా జోఫ్రీ చాసర్ హీ వాజ్ ఎ గ్రేట్ పోయెట్, గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఆ రేంజ్లో
టాలెంట్‌ని క్యారీ చేసే విధంగా ఉన్నటువంటి రైటర్స్ కూడా ఎక్కువ మంది రాలేకపోయారు ఆ పీరియడ్‌లో అనేసి మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద పీరియడ్ నౌన్ ఫర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద ప్రింటింగ్ ప్రెస్. సో, ఈ పీరియడ్ ఏదైతే మనం 15థ్ సెంచరీ అని చెప్పుకుంటున్నామో, సో, ఈ పీరియడ్‌నే మనము గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇన్ దిస్ పీరియడ్ ఓన్లీ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద ప్రింటింగ్ ప్రెస్ అకర్డ్. సో, ఈ ఇన్వెన్షన్ ఆఫ్ ద ప్రింటింగ్ ప్రెస్ అనేది ఏ సెంచరీలో జరిగింది అంటే 15థ్ సెంచరీలో జరిగింది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చేదాని కోసము నెక్స్ట్ పాయింట్ నేను రాయడం జరిగింది. ఏంటంటే ప్రింటింగ్ మెషిన్ అనగానే ఇక్కడ 2 విషయాలు మన మైండ్‌లోకొస్తాయి. ఇద్దరు మన మైండ్‌లోకొస్తారు. మొదటగా జాన్ గుటెన్బర్గ్ వస్తే, నెక్స్ట్ వచ్చేసి మనకి విలియం క్యాక్స్టన్ అనేటువంటి 2 నేమ్స్ కూడా మన మైండ్‌లోకొస్తాయి. సో, వీళ్ళిద్దరిలో ఎవరు ఈ ప్రింటింగ్ మెషిన్ ఇన్వెంట్ చేశారు అనేటువంటి దాంట్లో చాలా డౌట్ ఉంటుందనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ ప్రింటింగ్ మెషిన్ అనేటువంటిది ఫస్ట్ ఎవరి చేత ఇన్వెంట్ చేయబడింది అంటే జాన్ గుటెన్బర్గ్. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఈయన 1450లో ఈ ప్రింటింగ్ మెషిన్ అనే దాన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇక్కడి వరకి మీకు క్లారిటీ వచ్చింది. మరి విలియం కాక్స్టన్ ఏం చేశారు అంటే, ఈ ప్రింటింగ్ మెషిన్ అనేటువంటి దాన్ని ఇంగ్లాండ్‌కి తీసుకొని రావడం జరిగింది విలియం కాక్స్టన్. అంటే ఇంగ్లాండ్‌కి ఈ ప్రింటింగ్ మెషిన్‌ని ఇంట్రొడ్యూస్ చేసిందెవరు అంటే విలియం కాక్స్టన్ అండ్ హీ ఇంట్రొడ్యూస్డ్ ప్రింటింగ్ మెషిన్ టు ఇంగ్లాండ్ ఇన్ 1477. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా! దీన్ని కనిపెట్టింది జాన్ గుటెన్బర్గ్. ఓకేనా? ఈయన యాక్చువల్‌గా జర్మనీకి ఇక్కడ చెందినటువంటి వ్యక్తి అనమాట. మరి ఈ ప్రింటింగ్ మెషిన్‌ని ఇంగ్లాండ్‌కి ఇంట్రొడ్యూస్ చేసిందెవరు? నాట్ ఇన్వెంటెడ్, ఇంట్రొడ్యూస్డ్. ఇంగ్లాండ్‌కి ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే విలియం క్యాక్స్టన్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. విలియం క్యాక్స్టన్ లేటర్ ఇంట్రొడ్యూస్డ్ ఏ ప్రింటింగ్ ప్రెస్ విత్ ద నేమ్ వెస్ట్‌మినిస్టర్. సో, విలియం క్యాక్స్టన్ ఈ ప్రింటింగ్ మెషిన్‌ని ఇంగ్లాండ్‌కి తీసుకొనొచ్చి 1477లో అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్‌ని స్టార్ట్ చేశారు. దాని యొక్క నేమ్ ఏంటి అంటే వెస్ట్‌మినిస్టర్. ఇట్లాంటి బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరిప్పుడు ఫస్ట్ నుంచి చూసినట్లయితే వి గాట్ సో మెనీ బిట్స్ హియర్. అవన్నీ కూడా మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. కాబట్టి గుర్తుంచుకోవాలి. సో, విలియం క్యాక్స్టన్ ఏదైతే ప్రింటింగ్ ప్రెస్‌ని ఇంగ్లాండ్‌లో ఇంట్రొడ్యూస్ చేసి దానికొక నేమ్ పెట్టారో, ఆ నేమ్ ఏంటి అంటే వెస్ట్‌మినిస్టర్. మరి ఇది ఎక్కడ సిట్యుయేట్ అయింది? ఇది ఎక్కడ దీన్ని స్టార్ట్ చేశారు అంటే, ఇట్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ సెంట్రల్ లండన్. సెంట్రల్ లండన్‌లో ఈ వెస్ట్‌మినిస్టర్ అనేటువంటి ప్రింటింగ్ ప్రెస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది విలియం క్యాక్స్టన్ గారు. అండ్ విచ్ మేడ్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ బుక్స్ ఈజీ అండ్ లార్జ్ ఇన్ అమౌంట్ విచ్ రిజల్ట్స్ ఇన్ డెవలపింగ్ పీపుల్స్ ఇంట్రెస్ట్ టు రీడ్ ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ పోయెట్స్ అండ్ డ్రామటిస్ట్స్. సో, ఈ విధంగా 1477లో విలియం క్యాక్స్టన్ ఈ ప్రింటింగ్ మెషిన్‌ని లండన్‌కి తీసుకొనొచ్చి సెంట్రల్ లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ అనేటువంటి ప్రింటింగ్ ప్రెస్‌ని స్టార్ట్ చేయడం వల్ల, ఆ తర్వాత ఏం జరిగింది అంటే యాక్సెసిబిలిటీ ఆఫ్ బుక్స్ అనేది ఈజీ అయిపోయింది. అంటే బుక్స్ ప్రింట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఎక్కువ అమౌంట్‌లో బుక్స్ అనేటువంటివి ప్రింటింగ్ చేయడం స్టార్ట్ అయింది. దాంతోటే ప్రతి ఒక్కరు కూడా బుక్స్ కొనుక్కొని చదువుకునేటువంటి సదుపాయం అనేది వాళ్ళకి లభించింది. ఎప్పుడైతే ద పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ గెట్టింగ్ అవైలబిలిటీ ఆఫ్ ద బుక్స్, దే గాట్ ఇంట్రెస్ట్ టు రీడ్ ద బుక్స్. ఆ విధంగా ఆ తరువాత ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటిది ఇంగ్లాండ్‌లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రజల్లో బుక్స్ చదవడం అనేటువంటి దానిపైన ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఎప్పుడైతే ఈ ప్రజల్లో ఇంట్రెస్ట్ అనేది పెరిగిందో బుక్స్ చదవడం పైన, దెన్ పోయెట్స్ అండ్ డ్రామటిస్ట్స్ దే స్టార్టెడ్ డూయింగ్ దేర్ వర్క్ ఇన్ ఎ గ్రేట్ స్పీడ్ అనమాట. రైట్. సో, ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, జోఫ్రీ చాజర్స్ ద క్యాంటర్బరీ టేల్స్ వాస్ ద ఫస్ట్ బుక్ టు బి పబ్లిష్డ్ బై క్యాక్స్టన్. సో, విలియం క్యాక్స్టన్ తన యొక్క ప్రింటింగ్ ప్రెస్ ద్వారా తను ప్రింట్ చేసినటువంటి ఫస్ట్ బుక్ ఏంటి అంటే, జోఫ్రీ చాజర్ గారు రాసినటువంటి ద క్యాంటర్బరీ టేల్స్. చూడండి, ఇట్లాంటి బిట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో, జోఫ్రీ చాజర్స్
ద 'క్యాంటర్బరీ టేల్స్' వాస్ ద ఫస్ట్ బుక్ టు బి పబ్లిష్డ్ బై క్యాక్స్టన్. విలియం క్యాక్స్టన్ పబ్లిష్ చేసినటువంటి మొట్టమొదటి బుక్ ఏది అంటే, చాజర్ గారు రాసినటువంటి 'ద క్యాంటర్బరీ టేల్స్'. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ బిట్స్ వచ్చాయి. వీటన్నిటిని కూడా గుర్తుంచుకోవాలి. సో, ఇప్పుడు ఆరిజిన్ అనేది చూద్దాం. నో ఎక్స్ట్రార్డినరీ వర్క్ హ్యాస్ బీన్ ఫౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ 15th సెంచరీలో గొప్ప బుక్స్ అనేటువంటివి గొప్ప వర్క్స్ అనేటువంటివి ఏవి కూడా ఫైండ్ ఔట్ చేయలేము. అందుకనే దీన్ని ఏమంటున్నాము? బారన్ పీరియడ్ అనేసి కూడా అంటున్నాము. ద 15th సెంచరీ పీరియడ్ వాస్ మైజరీ ఫ్రమ్ ద డెత్ ఆఫ్ చాజర్. మనం ఇందాక చెప్పినట్లుగా సో, డెత్ ఆఫ్ చాజర్ వల్ల మన ఈ పీరియడ్‌కి 15th సెంచరీకి చాలా చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకని అంటే ఆ రేంజ్‌లో ఇంకెవరు గూడా పోయెమ్స్ కానీ, వర్క్స్ కానీ రాసేటువంటి వాళ్ళు లేకుండా పోయారనమాట. దెన్ ద క్లాస్ప్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్ అంటే ఈ వార్స్, గొడవలు, పొలిటికల్‌గా స్టెబిలిటీ లేకపోవడము, ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్ అని మనం చెప్పాము ఆల్రెడీ. డిస్‌కంటెంట్ అంటే డిస్‌సాటిస్‌ఫాక్షన్, కన్‌ఫ్యూజన్ స్టేట్ అనమాట. ఆ పీరియడ్ అనేది 15th సెంచరీ. అండ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్ డ్యూ టు ద డిస్‌రిగార్డ్ ఆఫ్ లా. అంటే ఎప్పుడైతే ఈ సొసైటీలో ఒక స్టెబిలిటీ అనేది లేదో, ఇట్ క్రియేటెడ్ కన్‌ఫ్యూజన్. అట్ ద సేమ్ టైమ్ ఆ దేశంలో కూడా సరైనటువంటి లా లేకపోవడం వల్ల, లా పైన సరైనటువంటి రెస్పెక్ట్ లేకపోవడం వల్ల ఏం జరిగింది అంటే డిజార్డర్ అనేది కూడా ఉంది కాబట్టి, సో, చెప్పుకోదగ్గ వర్క్స్ అనేటువంటివి ఏవి కూడా ఈ పీరియడ్‌లో రాలేదు. అందుకనే దీన్ని బారన్ పీరియడ్ అనేసి అంటుంటారు. బట్ దేర్ వర్ సచ్ గ్రూప్స్ ఆర్ ఇమిటేటర్స్ ఆఫ్ చాజర్ కేమ్ టుగెదర్ విచ్ వి నో యాజ్ ఇంగ్లీష్ అండ్ స్కాటిష్ చౌసరియన్స్. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దగ్గరికొచ్చాం. మరి ఈ 15th సెంచరీలో అసలు ఎవరు రాయలేదా అంటే కొంతమంది రాశారు. ఓకేనా? కొన్ని వర్క్స్ రాశారు. అలాగా చాజర్‌ని ఇమిటేట్ చేస్తూ, చాజర్‌ని ఫాలో అవుతూ కొంతమంది వర్క్స్ అనేటువంటివి రాయడం జరిగింది. సో, ఆ విధంగా చాజర్‌ని ఇమిటేట్ చేస్తూ ఎవరైతే రాసారో వర్క్స్, వాళ్ళని మనం ఏమంటాము అంటే చాజేరియన్స్ అనేసి అంటాము. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా! హూమ్ డు వి కాల్ చాజేరియన్స్? ద ఇమిటేటర్స్ ఆఫ్ ద చాజర్ ఆర్ కాల్డ్ చాజేరియన్స్. మరి ఈ చాజేరియన్స్‌లో టైప్స్ ఉన్నారా అంటే యెస్, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ చాజేరియన్స్. ద ఫస్ట్ వన్ ఈస్ ఇంగ్లీష్ చాజేరియన్స్. ద సెకండ్ వన్ ఈస్ స్కాటిష్ చాజేరియన్స్. ఓకేనా? రైట్. సో, ఎవరిని మనము చాజేరియన్స్ అంటాము? ద ఇమిటేటర్స్ ఆఫ్ చాజర్ ఆర్ కాల్డ్ చాజేరియన్స్. సార్ ఏమి ఇమిటేట్ చేశారు సార్ చాజర్‌ని వీళ్ళు అంటే, చాజర్ మనకి రైమ్ రాయల్ అనేటువంటి ఒక ఫార్మ్‌ని తయారు చేశారు. అంటే ఈ రైమ్ రాయల్ అనేటువంటిది ఏంటంటే ఒక రైమింగ్ స్టాంజా అనమాట. ఇది ఇంగ్లీష్ పొయెట్రీకి ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే జాఫ్రీ చాజర్ గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? సో, ఈ ఫార్మ్ అనేటువంటి దాన్ని వీళ్ళందరూ కూడా ఫాలో కావడం జరిగింది. ఒక ఫార్మే కాదు, ఇంకా ద రైటింగ్ స్టైల్ అంతా కూడా చాజర్‌ని ఇమిటేట్ చేస్తూ వీళ్ళు తమ వర్క్స్ అనేటువంటివి చేయడం అనేది జరిగిందనమాట. అందుకనే వీళ్ళనంతా కూడా ఏమంటారు అంటే చాజేరియన్స్ అంటారు. సో, చాజేరియన్స్ అంటే ఇమిటేటర్స్ ఆఫ్ చాజర్. అలాగే ఈ చాజేరియన్స్ ఆర్ 2 టైప్స్. ద ఫస్ట్ వన్ ఇంగ్లీష్ చాజేరియన్స్, ద సెకండ్ వన్ స్కాటిష్ చాజేరియన్స్. ఓకేనా? రైట్. సో, ఇంగ్లీష్ చాజేరియన్స్ అంటే సింపుల్‌గా మనం చెప్పేయొచ్చు. ఇంగ్లాండ్. యెస్. ఇంగ్లాండ్‌లో పుట్టి అక్కడ ఇంగ్లీష్‌లో ఏదైతే వాళ్ళ వర్క్స్ అంతా కూడా ఇంగ్లాండ్ తరపున చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ చాజేరియన్స్ అయ్యారు. అలాగే స్కాటిష్ చాజేరియన్స్. స్కాట్లాండ్‌కి సంబంధించినటువంటి రైటర్స్ అంతా కూడా స్కాటిష్ చాజేరియన్స్ అయ్యారు. అంటే ఇంగ్లాండ్‌కి సంబంధించినటువంటి రైటర్స్ అంతా కూడా ఇంగ్లీష్ చాజేరియన్స్ అయితే, స్కాట్లాండ్‌కి సంబంధించినటువంటి రైటర్స్ అంతా కూడా స్కాటిష్ చాజేరియన్స్ అయ్యారనమాట. బట్ బోత్ ఆర్ ఇమిటేటర్స్ ఆఫ్ చాజర్. ఓకేనా? రైట్. సో, ముందుగా ఎవరెవరు ఇంగ్లీష్ చాజేరియన్స్ ఉన్నారు అనేది మనం చూద్దాము. ఓకే. రైట్. చూడండి, ఇంగ్లీష్ చాజేరియన్స్‌లో జాన్ లిడ్గేట్, థామస్ ఆక్లేవ్,
స్టీఫెన్ హాస్, జాన్ స్కెల్టన్ అండ్ అలెగ్జాండర్ బాస్లీ. దీస్ ఆర్ ఆల్ ఇంగ్లీష్ చాజేరియన్స్. వీళ్ళంతా కూడా ఇంగ్లాండ్‌కి చెందినటువంటి వాళ్ళు. మళ్ళీ ఒకసారి చూద్దాం వాళ్ళ నేమ్స్. సో, హూ ఆర్ ఇంగ్లీష్ చాజేరియన్స్? ఎవరెవరిని మనం ఇంగ్లీష్ చాజేరియన్స్ అంటాము అంటే, జాన్ లిడ్గేట్, థామస్ ఆక్లేవ్, స్టీఫెన్ హాస్, జాన్ స్కెల్టన్ అండ్ అలెగ్జాండర్ బార్స్లే. సో, ఆల్ దీస్ ఆర్ ఇంగ్లీష్ చాజేరియన్స్. దెన్ స్కాటిష్ చాజేరియన్స్. ఎవరిని మనం స్కాటిష్ చాజేరియన్స్ అంటాము అంటే, కింగ్ జేమ్స్ I, రాబర్ట్ హెన్రీసన్, విలియం డన్బర్, గ్యావిన్ డగ్లస్ అండ్ సర్ డేవిడ్ లిండ్సే. మళ్ళీ ఒకసారి చూద్దాము. స్కాటిష్ చాజేరియన్స్ అనేసి ఎవరిని అంటారు అంటే, కింగ్ జేమ్స్ I, రాబర్ట్ హెన్రీసన్, విలియం డన్బర్, గ్యావిన్ డగ్లస్ అండ్ సర్ డేవిడ్ లిండ్సే. దీస్ ఆర్ ఆల్ స్కాటిష్ చాజేరియన్స్. ఇవి నేమ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్‌లో ఎలా అడుగుతారంటే క్వెషను, హూ ఈజ్ నాట్ ద ఇంగ్లీష్ చాజేరియన్ అనేసి అడగొచ్చు. లేదా హూ ఈజ్ నాట్ ద స్కాటిష్ చాజేరియన్ అని అడగొచ్చు. లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంగ్లీష్ చాజేరియన్ అని అడగొచ్చు. లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్కాటిష్ చాజేరియన్ అనేసి అడగొచ్చు. అంటే కింది వాళ్ళలో ఎవరు ఇంగ్లీష్ చాజేరియన్? లేదా ఎవరు ఇంగ్లీష్ చాజేరియన్ కాదు? ఎవరు స్కాటిష్ చాజేరియన్? ఎవరు స్కాటిష్ చాజేరియన్ కాదు? ఇలా కూడా ఇక్కడ మనకి అడగొచ్చనమాట. కాబట్టి ఎవరు ఇంగ్లీష్ చాజేరియన్స్? ఎవరు స్కాటిష్ చాజేరియన్స్ అనేది మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఏం చేయాలి ఇక్కడ? గుర్తుపెట్టుకోవాలనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఒక స్ట్రేంజ్ విషయం ఉందిక్కడ. అదేంటి అంటే, సో, మనకి ఇంగ్లీష్ లిటరేచర్‌కి సంబంధించి చాజర్ గారు గ్రేట్ పోయెట్ అని మనకు తెలుసు. ఓకేనా? సో, ఇక్కడ ఇమిటేటర్స్‌గా చాజర్‌ని ఇమిటేట్ చేసిందెవరు? ఇంగ్లాండ్ రైటర్స్ అనేటువంటి ఇంగ్లీష్ చాజేరియన్స్, ఇంకా స్కాట్లాండ్ రైటర్స్ అనేటువంటి స్కాటిష్ చాజేరియన్స్ వీళ్ళిద్దరూ కూడా ఇమిటేట్ చేశారు. మరి వీళ్ళిద్దరిలో అప్పర్ హ్యాండ్ ఎవరిది? ఎవరు కరెక్ట్‌గా చక్కగా ఇమిటేట్ చేయగలిగారు అంటే, స్కాటిష్ చాజేరియన్స్. ఇంగ్లీష్ చాజేరియన్స్ అంత కరెక్ట్‌గా ఆయన్ని రీచ్ కాలేకపోయారు. ఎవరిని? చాజర్‌ని రీచ్ కాలేకపోయారు. అంటే ఆయన యొక్క రైమ్ రాయల్ అనేటువంటి ఆ స్టాంజా ఫార్మ్‌ని ఇద్దరు తీసుకున్నారు. కానీ ఆ స్టైల్ ఉంటుంది చూసారా? ఒక స్పిరిట్ అనేది ఉంటుందనమాట. ప్రతి రైటర్ యొక్క రైటింగ్‌లో ఒక స్టైల్ ఆఫ్ రైటింగ్ గానీ, ఆ వర్డ్స్ యూసేజ్ కానీ, ఆ ఫ్రేజెస్ యూసేజ్ కానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ వి కెన్ సే స్పిరిట్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ద రైటర్. ఆయన స్టైల్ ఆఫ్ ఆహ్, రైటింగ్ స్టైల్ అనమాట. ఇట్లాంటి దాన్ని ఇంగ్లీష్ చాజేరియన్స్ క్యాచ్ చేయలేకపోయారు. బట్ దీంట్లో సక్సెస్‌ఫుల్ అయిందెవరు అంటే స్కాటిష్ చాజేరియన్స్ అనేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? అందుకనే స్కాటిష్ చాజేరియన్స్ బికేమ్ ఫేమస్ దాన్ ఇంగ్లీష్ చాజేరియన్స్ అనమాట. ఓకేనా? చూద్దాం ఇక్కడ. కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను మీకోసము. దాన్ని చూద్దాం. ఇట్ ఈస్ స్ట్రేంజ్ దట్ జోఫ్రీ చాజర్స్ గ్రేట్ డిసైపుల్స్ వర్ స్కాటిష్ అండ్ నాట్ ద ఇంగ్లీష్‌మెన్. చూసారా? ఈ స్టేట్మెంట్ మనకేమని చెప్తుంది అంటే, మనకి కొంచెం స్ట్రేంజ్‌గా ఉండొచ్చు. ఏంటి జోఫ్రీ చాజర్ ఇంగ్లాండ్ పోయెట్ కదా! ఇంగ్లీష్ పోయెట్ కదా! మరి అలాంటప్పుడు ఇంగ్లీష్ పీపుల్ ఆయన్ని చక్కగా ఇమిటేట్ చేయలేకపోయారంటే యెస్, ఇట్స్ కరెక్ట్. స్కాటిష్ పీపుల్ ఆర్ ద రియల్ డిసైపుల్స్ లేదా గ్రేట్ డిసైపుల్స్ ఆఫ్ చాజర్ లాగా మారిపోయారనమాట. వైల్ ఆక్లేవ్ అండ్ జాన్ లిడ్గేట్ ట్రైడ్ టు ఇమిటేట్ అన్‌సక్సెస్‌ఫుల్లీ ద స్పిరిట్ ఆఫ్ చాజర్. ఎవరు వీళ్ళు చూడండి? ఆక్లేవ్, లిడ్గేట్ ఎక్కడున్నారు? ఆక్లేవ్, లిడ్గేట్ వీళ్ళు ఇంగ్లీష్ చాజేరియన్స్. వీళ్ళు ఏంటి సరిగ్గా ఇమిటేట్ చేయలేకపోయారు. చూసారా ఇక్కడ? ఇమిటేట్ అన్‌సక్సెస్‌ఫుల్లీ అన్నారు. అన్‌సక్సెస్‌ఫుల్లీ అంటే ఏమని? కరెక్ట్‌గా, సక్సెస్‌ఫుల్‌గా చెయ్యలేకపోయారు అనేసి. సో, ఆక్లేవ్, జాన్ లిడ్గేట్ దీస్ 2 ఆర్ వెరీ ఫేమస్ ఇంగ్లీష్ చాజేరియన్స్ అనమాట. సో, వీళ్ళిద్దరూ కూడా చాజర్‌ని ఇమిటేట్ చేసేటప్పుడు ఆయన స్టైల్‌ని, ఆయన యొక్క రైటింగ్ స్పిరిట్‌ని ఇమిటేట్ చేసే దాంట్లో సక్సెస్‌ఫుల్ కాలేకపోయారు. ఓకేనా? అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇంగ్లీష్ చాజేరియన్స్ చాజర్‌ని ఆయన స్టైల్‌ని ఇమిటేట్ చేయడంలో సక్సెస్‌ఫుల్ కాలేకపోయారు. మరి ఎవరు సక్సెస్‌ఫుల్ అయ్యారు అంటే
స్కాటిష్ రైటర్స్ అయ్యారు. స్కాటిష్ చాసెరియన్స్ సక్సెస్‌ఫుల్ అయ్యారు. కింగ్ జేమ్స్ I, రాబర్ట్ హెన్రీసన్, విలియం డన్బర్ అండ్ గావిన్ డగ్లాస్ caught much of his spirit in their works. సో, కింగ్ జేమ్స్ I, రాబర్ట్ హెన్రీసన్, విలియం డన్బర్, గేవిన్ డగ్లస్ వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ చాసెరియన్స్ కంటే బెటర్‌గా చాసర్ యొక్క వే ఆఫ్ స్టైల్‌ని, ఆయన యొక్క స్పిరిట్‌ని, ఆ పొయెటిక్ స్టైల్‌ని, ఆ వర్డ్స్ యూసేజ్‌ని, ఆ ఫ్రేజెస్ యూసేజ్‌ని వీటన్నిటిని కూడా వాళ్ళు క్యాచ్ చేసి చక్కగా చాసర్‌ని ఇమిటేట్ చేయగలిగారనమాట. పొయెట్రీ డ్యూరింగ్ దిస్ ఎరా వాస్ కెప్ట్ ఫ్లరిషింగ్ బై దీస్ గ్యాదరింగ్ ఆఫ్ రైటర్స్. సో, ఈ ఏజ్‌లో ఈ 15th సెంచరీ అనేటువంటి ఈ ఏజ్‌లో ఎవరి ద్వారా కనీసం కొంతవరకన్నా సరే ఈ పొయెట్రీ అనేది డెవలప్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ గ్యాదరింగ్ రైటర్స్ అనమాట. సో, ఎవరెవరు వీళ్ళు? సో, ఇంగ్లీష్ చాసెరియన్స్ యాస్ వెల్ యాస్ స్కాటిష్ చాసెరియన్స్ వీళ్ళిద్దరి వల్ల కొంచెం పొయెట్రీ లేదా రైటింగ్ అనేటువంటిది, లిటరేచర్ అనేటువంటిది ఈ పీరియడ్‌లో కొంతవరకి ఫ్లరిష్ కాబడింది. They were the writers who penned their verses after the death of Chaucer at 1400 AD to the Renaissance and tried their best to maintain the richness of poetry during this very period. అంటే ఈ 1400 AD అంటే 15th సెంచరీ కంప్లీట్‌గా అంటే యాక్చువల్‌గా బారన్ పీరియడ్ ఇలా పిలుస్తున్నప్పటికీ కనీసం ఎలాగైనా సరే ఈ పీరియడ్‌లో కొంతవరకన్నా చెప్పుకోదగ్గ వర్క్స్ వచ్చాయి అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రైటర్స్ అనమాట. చాసర్ చనిపోయిన తర్వాత అసలు కంప్లీట్‌గా బారన్ పీరియడ్ అయిపోతున్నటువంటి సమయంలో దీస్ రైటర్స్ గేవ్ సమ్‌వాట్ కంట్రిబ్యూషన్ విత్ దేర్ వర్క్స్ టు ద ఇంగ్లీష్ లిటరేచర్ అనేసి మనం చెప్పొచ్చు ఈ 15th సెంచరీలో. ఓకేనా? సో, ఈ విధంగా ఈ ఇంగ్లీష్ చాసెరియన్స్ ఇంకా స్కాటిష్ చాసెరియన్స్ అనేటువంటి వాళ్ళు ఈ 15th సెంచరీలో చాసర్‌ని ఇమిటేట్ చేస్తూ చాసెరియన్స్‌గా వెరీ వెరీ ఫేమస్ అయ్యారు. సో, వీళ్ళిద్దరిలో కూడా సో, ఎవరు చాసర్ యొక్క స్టైల్‌ని ఇంకా ఆయన యొక్క స్పిరిట్ ఆఫ్ రైటింగ్‌ని క్యాచ్ చేయగలిగారు అంటే స్కాటిష్ చాసెరియన్స్ క్యాచ్ చేయగలిగారు అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. సో, థాంక్ యూ. మీకందరికీ కూడా చాలా క్లారిటీగా, క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.